హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు కనీస వేతనం 25,000 పెంపు నిర్ణయం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఈపీఎఫ్ఓ కనీస వేతన పరిమితి గురించి మరోసారి చర్చ జరుగుతుంది. ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లో కనీస వేతనాలు పెరుగుతున్నాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లో 15,000 నుంచి 20,000 వరకు బేసిక్ శాలరీలు ఉన్నాయి. అయితే దేశవ్యాప్తంగా కనీస వేతనాలు పెరుగుతున్నా ఈపీఎఫ్ఓ బేసిక్ శాలరీ లిమిట్ను పెంచకపోవడంపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ఇక ఈపీఎఫ్ఓ కనీస వేతన పరిమితిని పెంచాలనే డిమాండ్లు వస్తున్నా కేంద్రం అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం లేదు. ఇక ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం నెలకు 15,000 వరకు జీతం పొందేవారు తప్పనిసరిగా ఈపీఎఫ్ఓ చేరాలి. ఆపైన జీతం పొందే వారికి ఆప్షనల్ అవకాశం కల్పించారు. యజమాని, ఉద్యోగి పరస్పర అంగీకారంతో పీఎఫ్ పథకంలో చేరవచ్చు. ప్రస్తుతం కనీస వేతనాలు పెరుగుతున్న క్రమంలో బేసిక్ శాలరీ లిమిట్ను కూడా పెంచాలనే డిమాండ్లు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. కానీ ఎన్నో ఏళ్ల నుంచి 15,000గానే కొనసాగుతుంది. ద్రవ్యోల్బణం, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా పెంచటం లేదు. ఇక ఈ క్రమంలో 15,000 నుంచి 20,000 మధ్య తక్కువ జీతం పొందేవారు పీఎఫ్ సదుపాయానికి దూరం అవుతున్నారు. దీనివల్ల తక్కువ ఆదాయం పొందేవారికి కూడా సామాజిక భద్రత ఉండటం లేదు. దీంతో పీఎఫ్ కనీస వేతన పరిమితిని 25,000కు పెంచాలని ఉద్యోగ సంఘాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి. ఇక ఇటీవల ఢిల్లీలోనే జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు కూడా చేశారు. కానీ కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు. ప్రస్తుతం కనీస వేతనాలు పెరుగుతున్న క్రమంలో 15,000 నిబంధన వల్ల చాలామంది ఉద్యోగులకు పీఎఫ్ కవరేజీ లభించటం లేదు. ఇటీవల యూపీ ప్రభుత్వం ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొన్ని జిల్లాల్లో నైపుణ్యం ఉన్న కార్మికులకు కనీస వేతనాలను 15,000కు పైగా పెంచింది. ఇక హర్యానాలో నైపుణ్యం లేని కార్మికులకు బేసిక్ శాలరీని 15,220కు పెంచింది. ఇక ఢిల్లీ, కేరళ వంటి రాష్ట్రాల్లో కూడా కనీస వేతనాలు 22,000 వరకు చేరుకున్నాయి. దీంతో కేంద్రం 25,000కు ఈపీఎఫ్ఓ వేతన పరిమితిని పెంచడం వల్ల మరింత ఉద్యోగులకు పీఎఫ్ ప్రయోజనాలు లభిస్తాయి. అయితే యజమానుల నుంచి దీనిపై వ్యతిరేకత ఎదురవుతుంది. దీంతో కేంద్రం ఆ దిశగా నిర్ణయాలు తీసుకోవడంలో వెనకడుగు వేస్తుంది.